Давай, Сипак, с элементов. తాజా దృశ్యాలను మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ప్రస్తుతం రెండు వైపులా కూడా భీకర కాల్పులు జరుగుతున్నాయి. బాలిస్టిక్ మిసైల్ ని ఉపయోగించింది ఇరాన్ అంటూ ఇజ్రాయెల్ ఆరోపిస్తూ ఉంటే, ఇరాన్ కి సంబంధించి ఒక వెబ్సైట్ మాత్రం ఇజ్రాయెల్ మీద బాలిస్టిక్ మిసైల్ ప్రయోగించడం జరిగిందంటూ చెప్పడం ప్రస్తుతం ఆందోళనకర పరిస్థితిగా మారింది. మిడిల్ ఈస్ట్ లో ఇప్పటికిప్పుడే సర్దుమణికింది. కాస్త అక్కడ పరిస్థితి అదుపులోకి వస్తోంది. రెండు వైపులా చర్చలు జరిగాయి. రెండు వైపులా కూడా శాంతి చర్చలు జరిగాయి అంటూ ఇప్పుడే కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నాం. ఇక పరిస్థితి అదుపులోకి వచ్చింది అనుకుంటున్న తరుణంలోని ఇప్పుడు ఈ వార్త అందరిని ఒక్కసారిగా షాక్కి గురి చేస్తుంది. మరి ముఖ్యంగా ఇది అవునా కాదా అని చెప్పి చెక్ చేసుకునే నేపథ్యంలోని ఇది అవునా కాదా అని చెప్పి చెక్ చేసుకునే పరిస్థితి అనే చెప్పుకోవాలి. ఇది అవునా కాదా అని తేల్చుకోవడానికి ఇన్ఫాక్ట్ చెప్పాలంటే కొద్ది నిమిషాల సేపు పట్టింది దాని వెరిఫికేషన్ చేసుకోవడానికి. లేకపోతే దాదాపుగా 10 నిమిషాల క్రితమే దీనికి సంబంధించి చర్చ జరిగింది. బట్ ఈ క్రమంలోని ఏం జరగబోతోంది? ఇప్పుడు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ కీలకమైన అప్డేట్ ఇచ్చింది. చీఫ్ ఆఫ్ స్టాఫ్ మేజర్ జనరల్ ఈఎల్ జమీర్ in assessing the current situation అంటూ చెప్పుకొచ్చింది. In light of the serious ceasefire violation committed by the Iranian regime, we will attack with force. Interesting. ఇజ్రాయెల్ కి సంబంధించి కీలకమైన అప్డేట్ ఇచ్చింది. ఒకసారి ఆ ట్వీట్ ని కూడా నేను మరి కాసేపట్లో మీ ముందు దించే ప్రయత్నం చేస్తాను. ఆ ట్వీట్ కి సంబంధించి కొద్దిసేపటి క్రితం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వాళ్ళ అఫీషియల్ ఖాతా నుంచి చెప్పుకొచ్చిన పరిస్థితి ఉంది. సో ఇక్కడ కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకుంటున్నాయి. ఎవరి మీద దాడి చేయబోతున్నారు, మరి ముఖ్యంగా ఏం జరగబోతోంది, ప్రస్తుతం ఆ దాడులు తీవ్రతరం ఏం అవకాశమే ఉందా? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఇటు ఇరాన్ ఇక రష్యా సాయం తీసుకోబోతుందా, అమెరికా కంటిన్యూ చేస్తుందా? ఇది ఇక్కడ ఆసక్తికర అంశం అనే చెప్పుకోవాలి. ఇక్కడ ఇజ్రాయెల్ కి సంబంధించిన జర్నలిస్టులు అక్కడ కామెంట్ చేయడం జరుగుతోంది. మరి ముఖ్యంగా ఇరాన్ ఏం చేయబోతుంది? ఎందుకంటే 1500 కిలోమీటర్ల దూరంలో నుంచి ఇప్పుడు దాడులకు ఉపక్రమిస్తున్న పరిస్థితి ఉంది అంటూ చర్చ జరుగుతున్న నేపథ్యంలో అక్కడ పరిస్థితి మనం చూడొచ్చు. ఒకసారి ఆ విజువల్ మీరు చూడొచ్చు. అదిగోండి, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ కొద్దిసేపటి క్రితం చేసిన ట్వీట్ ని మీరు చూస్తున్నారు. చీఫ్ ఆఫ్ స్టాఫ్ మేజర్ జనరల్ ఈఎల్ జమీర్ in assessing the current scenario, I quote and unquote here, in light of the serious ceasefire violation committed by the Iranian regime, we will attack with force. పూర్తిగా బలగాలతో కొట్టి పడేస్తాం. ఇది ఎప్పుడు దాదాపు 3 నిమిషాల క్రితం రిమెంబర్ తెలుగులో అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో 1కి 2 సార్లు చెక్ చేసుకొని మాత్రమే మీ ముందుంచే ప్రయత్నం చేస్తోంది ఆర్టీవీ. ఎక్కడా కూడా డైవర్షన్స్ లేకుండా అందరికన్నా ముందుగా, ఒక విధంగా చెప్పాలంటే జాతీయ మీడియాతో పోటీ పడుతూ మీ ముందుకి ఈ అంశాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. ఎక్కడా కూడా ఆ ఫేక్ అనే దానికి తావు లేకుండా, ఆ ఫేక్ అనే దానికి చోటు లేకుండా మీ ముందు వాస్తవాన్ని, నిజాలని, జరుగుతున్న యథార్థాన్ని ముందుంచే ప్రయత్నం చేస్తోంది ఆర్టీవీ. మరి ముఖ్యంగా ఆ విజువల్స్ చూడొచ్చు. కొద్దిసేపటి క్రితం అవి తాజా దృశ్యాలు. అవి ఇరాన్ ఏ స్థాయిలో అక్కడ భీకర దాడులకు పాల్పడిందో ఒకసారి మనం చూసాం. ఆ తర్వాత ఏమంది ఇరాన్? మేము సీజ్ కి కట్టుబడి ఉన్నాం కాబట్టి మేము దాడి చెయ్యం అంటూ చెప్పుకొచ్చింది. బట్ కట్ చేస్తే ఇరానే దాడి చేసింది అంటూ కూడా ఇజ్రాయెల్ చెబుతోంది. అయితే ఎక్కడ మనం ధృవీకరించలేం. ఎందుకంటే వాస్తవాలు, యుద్ధాల్లో సరైన వాస్తవాలకు సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో ఎవరెవరు ఎటువంటి అంశాలను కోట్ చేస్తున్నారు వాటిని మీ ముందు వచ్చే ప్రయత్నం చేయగలం తప్ప కొన్ని సందర్భాల్లో అక్కడ యథార్థమైన పరిస్థితి ఏంటి అనేది అంచనా వేయడం వరకు మాత్రమే మనం పరిమితం కాగలం. సో ఇప్పుడు ఇజ్రాయెల్ ఏం చెబుతోంది? ఇరాన్ మా మీద దాడికి పాల్పడింది కాబట్టి ఇరాన్కి దాడి చేసేందుకు, ఇరాన్ మీద పూర్తి స్థాయిలో దాడికి పాల్పడాలని విత్ ఫోర్స్ అంటూ కూడా ఇజ్రాయెల్కి సంబంధించిన అధికారులు చెప్తున్నారంటే అక్కడ వాస్తవ పరిస్థితి అద్దం పడుతోంది నిర్మోహమాటంగా. సో ఈ నేపథ్యంలోని ఇప్పుడు ఇజ్రాయెల్ తిరిగి దాడి చేయబోతోందా, లేకపోతే ట్రంప్ మళ్ళీ మళ్ళీ రంగంలోకి దిగుతాడా? ఇక్కడ అమెరికాకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఇక్కడ ఎవరి దగ్గర ఎటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, ఎయిర్ క్రాఫ్ట్ ఫ్లీట్ స్ట్రెంగ్త్ మొత్తం కీలకమైన గురించి మాట్లాడుకుంది. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ కనుక
ఇంతటి పరిణామం దాటిన తర్వాత, ఎందుకంటే సీజ్ఫైర్ సంబంధించి మాట్లాడుకున్న సందర్భం రెండు దేశాలు ఒప్పుకున్నాయంటూ ట్రంప్ చెప్తున్నాడు. బట్ కాదు కూడదని చెప్పి మళ్ళీ రెండు దేశాలు యుద్ధంలోకి దిగాయనుకుందాం. ట్రంప్ మాత్రం ఏం చేయగలడు? నేరుగా యుద్ధంలోకి దిగడం తప్ప. ఇటు ఇజ్రాయెల్కి మద్దతుగా దిగకపోతే కనుక పట్టు కోల్పోతాడు. ఇజ్రాయెల్ తెగించేసి ఓడిపోయిందనుకోండి, అమెరికా బలహీనమైపోతుంది. సో ఇటువంటి నేపథ్యంలో ఆబ్వియస్లీ రంగంలోకి దిగే అవకాశం పుష్కలంగా ఉంటుంది ఇటు ట్రంప్కి సంబంధించి. సో ఈ నేపథ్యంలోని ఇప్పుడు ఎవరి దగ్గర ఎటువంటి ఫ్లీట్స్ ఉన్నాయి అంటే ఎటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి మాట్లాడుకుంటే దాదాపు 13,043 ఎయిర్ క్రాఫ్ట్లు అమెరికా దగ్గర ఉన్నాయి. రష్యా దగ్గర 4,292 ఉన్నాయి. సౌత్ కొరియా దగ్గర 1,000 అంటే 1,592 ఉన్నాయి. చైనా దగ్గర 3,309 ఉన్నాయి. ఇండియా దగ్గర 2,229 ఉన్నాయి. సో ఇలా ఫైటర్ జెట్స్ రంగంలోకి దిగే అవకాశం ఇప్పుడు పుష్కలంగా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ తరుణంలో ఇప్పుడు ఏం జరగబోతోంది? వీళ్ళిద్దరి మధ్య యుద్ధం ఎక్కడి వరకు దారితీసే అవకాశం ఉంది? ట్రంప్ మాటను కూడా ఇజ్రాయెల్ బేఖాతరు చేస్తోందా? ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయి మనకి క్లారిటీ రావాల్సి ఉందనే చెప్పుకోవాలి. కానీ ఇక్కడ క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది ఏమని? బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో అసంతృప్తిలోనే ఉంది. ఎక్కడ కూడా తృప్తిలో లేదు. ఎందుకంటే ఇక్కడ ఇజ్రాయెల్ ఒకటే చెబుతోంది, వాళ్ళు మా మీద దాడిని ఆపే ప్రసక్తే లేదు, ఆపట్లేదు అంటూ చెప్తున్న తరుణంలో ఇప్పుడు దాడిని వేగవంతం చేసింది అంటూ కూడా ఇజ్రాయెల్ స్వయంగా చెబుతోంది. దీంతో ఇప్పుడు భీకర దాడులకు ఇరాన్ మీద ఇజ్రాయెల్ పాల్పడే అవకాశం ఉందా? అంతర్జాతీయ మీడియా సంస్థలు ఏం చెప్తున్నాయంటే, ఒక మీడియా సంస్థ, ఆ పేరు నేను కోట్ చేయదలుచుకోవట్లేదు, బట్ ఏమంటున్నాయంటే కనుక వెళ్ళి హార్ట్ ఆఫ్ ద ఇరాన్ అంటే తెహరానే కదా, వాళ్ళ గుండెకాయ అంటే తెహరానే కదా, వెళ్ళి అక్కడ కొట్టండి అంటూ ఇజ్రాయెల్ అధికారులు వాళ్ళ బలగాలకు డైరెక్షన్స్ ఇచ్చారు అనే ఒక చర్చ అయితే మాత్రం ప్రారంభమైంది. నిజంగా ఇప్పుడు ఇజ్రాయెల్ అందంత పని చేయబోతుందా? అసలు అమెరికా మాటను పట్టించుకుంటుందా? ఇవన్నీ ప్రస్తుతం తీవ్రమైన చర్చ జోరందుకుంటున్న పరిస్థితి. అయితే ఇక్కడ ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ ఏమైనా అన్నాడా? ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ కాట్జ్ ఏమంటున్నాడంటే కనుక ఓకే, ఇంకా ఆయన అఫీషియల్గా అయితే మాత్రం ఓకే బహుశా సోర్సెస్ ద్వారా మాట్లాడినట్టున్నాడు ఇంటర్నేషనల్ మీడియాతో. ప్రస్తుతానికి అయితే దానికి సంబంధించి ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. బట్ వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఇజ్రాయెల్కి సంబంధించి దాడికి పాల్పడుతోంది అని అర్థం వచ్చేలా వాళ్ళు మాట్లాడుతున్న సందర్భం ఉంది. సో ఉదయం జరిగిన తాజా దృశ్యాలను చూసే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. בית חנן, בית עובד, לא נראה לי אצלך. יואו, איזה פחד. אני פה כרגע, אבא יש לי פה 10 למטה. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నార్దర్న్ ఇజ్రాయెల్ కి సంబంధించి ఉత్తర ఇజ్రాయెల్ మీద మెరుపు దాడులకు పాల్పడింది ఇరాన్ అంటూ కూడా ఇజ్రాయెల్ చెబుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రతి దాడికి దిగాలి అంటూ సరైన సమాధానం ఇవ్వాలంటూ ఇటు తమ బృందాలకు తమ బలగాలకు ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ ఇజ్రాయెల్ కాట్జ్ డైరెక్షన్స్ ఇచ్చినట్టుగా ప్రస్తుతం సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. దాంతోపాటు ఇటు అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ఆయన ఏం చెప్పుకొచ్చారు, తమ బలగాలకి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చారు. గట్టిగా కొట్టండి, ఈసారి కొట్టే దెబ్బ చాలా గట్టిగా తగలాలి అంటూ వాళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోని దాడులకు సంబంధించి పూర్తి స్థాయిలో సమీక్ష జరపాలంటే అని చెప్పినట్టుగా తెలుస్తుంది. ఒకసారి ఆ ట్వీట్స్ చూడండి. ఆ ట్వీట్స్ చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. ఎందుకంటే అఫ్ కోర్స్ ఎవరికి నమ్మశక్యం కాదు, మాకు కూడా నమ్మశక్యం కాలేదు. ఎందుకంటే కాల్పుల విరమణకు సంబంధించి కాల్పుల విరమణకు ఒప్పుకున్న తర్వాత సిచ్యువేషన్ నార్మల్ అవ్వాలి.
ఒక్కసారి ఆ 2 ట్వీట్స్ చూపిద్దాం. ఎందుకంటే కొంతమందికి అఫ్కోర్స్ ఎవరికి నమ్మబుద్ధి కాదు, ఎందుకంటే జరిగిన పరిణామాలు అలాంటివి. ట్రంప్ లాంటి వ్యక్తి అడుగుపెట్టిన తర్వాత సిచ్యువేషన్ కంట్రోల్కి రావాలి. బట్ ఇటు 2 దేశాలు కూడా ఇరాన్ సంబంధించి దాడి చేస్తుంది అంటూ కూడా ఇజ్రాయెల్ చెబుతోంది. ఇరాన్ అక్కడికి సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్స్ గా చెబుతున్నవి ఎస్ ఇజ్రాయెల్ మీద దాడి జరిగిందంటూ కూడా చెప్తున్న నేపథ్యం. ఈ క్రమం ఇప్పుడు బలంగా ఇజ్రాయెల్ కొట్టబోతోందా? బెలిస్టిక్ మిజైల్స్ ని ఇరాన్ ప్రయోగించిందంటూ ఇజ్రాయెల్ చెబుతున్న నేపథ్యంలో ట్రంప్ మాటలను ఇరాన్ పక్కన పెట్టిందా? ఒకనొక సందర్భంలో ఒకనొక సందర్భంలో ఇజ్రాయెల్ కూడా ట్రంప్ మాటని పట్టించుకోలేదు. ఒకవేళ అమెరికా మాకు సాయం వచ్చినా రాకపోయినా మేము ఇరాన్ మీదకి దాడి దిగుతా ఉంటూ ఇజ్రాయెలే చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అదే పంథాను కొనసాగిస్తుందా? మరి అదే పంథాలో ఇజ్రాయెల్ ఉన్నప్పుడు ట్రంప్ ఎందుకన్నాడు? ఇజ్రాయెల్ ఇరాన్ 2 మా దగ్గరకు వచ్చాయి, మమ్మల్ని కాళ్ళవేళ బతిమలాడుకున్నాయి, అందుకే మేము ఆపేశాం, అందుకే యుద్ధాన్ని మేము విరమింపజేసేలా చేశాం, ఇద్దరి మధ్య కాల్పుల విరమణకు నేను ప్రతిపాదించాను, శాంతి ప్రతిపాదన తీసుకొచ్చాను, 2 దేశాలు ఒప్పుకున్నాయి, 4 గంటల నుంచి ఈ సోకాల్డ్ ఈ కాల్పుల విరమణ ఏమంటారు అప్లికేబుల్ కాబోతోంది, కాల్పుల విరమణ రాబోతుంది, అది కంటిన్యూ కాబోతుందంటూ చెప్పుకొచ్చిన ట్రంప్. బట్ కట్ చేస్తే ఇప్పుడు ఎపిసోడ్ మారిపోయింది. గంటల వ్యవధిలోని ఇప్పుడు దాడులు జరగడం ఆందోళనకరంగా మారింది. ఇటు ఇజ్రాయిల్లో సైరన్ల మోత మోగుతోందంటూ కూడా ఆ రిక్వెస్ట్ ఒక్కసారి మ్యాప్ చూపించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆ మ్యాప్ కి సంబంధించి అక్కడ మ్యాప్ లో క్లియర్ కట్ గా కనిపిస్తుంది. బ్లింక్ దాడులు జరుగుతున్న ప్రాంతాన్ని లొకేషన్స్ చూపించారు. ఎక్కడెక్కడ దాడులు జరుగుతాయి, ఎక్కడ అదుగు అదే మీరు చూసారుగా, మీరు చూడొచ్చు. అది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్, నేను చెప్తున్న మాట కాదు, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ స్వయానా చెబుతున్న మాట. కొద్దిసేపటి క్రితం ఇదంతా కూడా ఉత్తర ఇజ్రాయెల్కి సంబంధించి ఉత్తర ఇజ్రాయెల్ మీద దాడి చేసేంతలా మీరు చూడొచ్చు. అక్కడ సైరన్ల మూత ఏ స్థాయిలో మోగుతోందో అక్కడ ఆ లొకేషన్స్ కూడా మీకు అక్కడ బబుల్స్ లా కనిపిస్తున్నాయి కదా, ఆ పైన రెడ్ మార్క్స్ లా కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కూడా అక్కడ సైరన్ల మోత మోగిందని చెప్పి ఇజ్రాయెల్ స్వయంగా చెబుతున్న మాట. ఇది నా మాట కాదు, ఇది ఇజ్రాయెల్ స్వయంగా చెబుతున్న మాట. ఇరాన్ తమ మీద దాడికి పాల్పడింది, సో ఇక్కడ ఊరుకోవద్దు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్, మీరు ఊరుకోవద్దు, ఇచ్చిపడేయండి అంటూ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్కి ఆర్డర్స్ని పాస్ చేసినట్టుగా ఇజ్రాయెల్ డిఫెన్స్ మినిస్టర్ ఇజ్రాయెల్ కార్డ్స్ చెప్పుకొచ్చారు. ఇప్పుడేం జరగబోతోంది? బెంజమిన్ నెతన్యాహు ఇంతవరకు రియాక్ట్ కాలేదు, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ మాత్రమే రియాక్ట్ అవుతోంది, దాంతోపాటు ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ మాత్రమే రియాక్ట్ అవుతోంది. ఇప్పుడు మళ్ళీ ఆ దాడులు పెరగబోతున్నాయా? మీకేమనిపిస్తుందని కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరి ముఖ్యంగా మళ్ళీ యుద్ధం మొదలవుతుందంటే కనుక దాదాపుగా 90% మంది ఎస్ అంటున్నారు, 10% మంది మాత్రం నో అంటున్నారు. దీని గురించి ఇరాన్ కమెంట్స్ ఎలా ఉండబోతున్నాయి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఆ విజువల్స్ మీరు చూడొచ్చు, హృదయ విదారక దృశ్యాలు అవన్నీ కూడా 2 దేశాలు ఎక్కడున్నా సరే ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ప్రస్తుతం ఆ తాజా దృశ్యాలు కొద్దిసేపటి క్రితం దాడులు జరిగాయి, అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కంటిన్యూ అవుతూ ఉండగానే మళ్ళీ దాడులు జరగడం ప్రస్తుతం ఆ షాక్ లో ఉందని అదుగు ఆ తాజా దృశ్యాలు అదే ఆ డిస్టర్బింగ్ విషయం మీరు చూస్తున్నారు కదా, బెలిస్టిక్ మిసైల్ రెడ్ మార్క్ లో ఒకసారి ఫుల్ ఫ్రంట్ వెళ్ళే ప్రయత్నం చేయండి. అదే బెలిస్టిక్ మిసైల్ అని ఇజ్రాయెల్ చెబుతున్న మాట. ఆ లెఫ్ట్ సైడ్ ఫస్ట్ బాక్స్ లో మీరు చూస్తున్నారే, అదే ఇరాన్ ప్రయోగించిన బెలిస్టిక్ మిసైల్. అది మీరు చూడొచ్చు, నిప్పులు కక్కుకుంటూ ఉదయం పూట ప్రయోగించింది. సాధారణంగా ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఒకరి మీద ఒకరు ఉదయం సందర్భంలో దాడులు చేసుకున్న సిచ్యువేషన్ అంత లేదు. బట్ ఇప్పుడు మార్నింగ్ టైం కూడా దాడులు జరుగుతాయంటే అక్కడ తీవ్రత మనకు అర్థం పడుతోంది. ఒకసారి ఆ విజువల్ని చూద్దాం.